నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను శివప్రసాద్. పాకిస్తాన్ ప్రభుత్వం దమన నీతికి, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ పిఓకేలో ఉంటున్నటువంటి ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి వ్యవహార శైలికి నిరసనగా అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి హింస లేనటువంటి ఓ డిసిప్లిన్గా జరిగినటువంటి అహింసాయుతంగా జరిగినటువంటి ఒక కార్యక్రమానికి పాక్ సైనికులు తీవ్రమైనటువంటి విఘాతం కలిగించారు. అట్ ద సేమ్ టైం కాల్పులు కూడా జరిపారు. అందులో 6 మరణించారు. 10ల సంఖ్యలో చాలామంది గాయపడ్డారు. వాళ్ళలో కొంతమంది సీరియస్గా ఉంది, కొంతమంది సర్వైవ్ అవుతారని చెప్తూ ఉన్నారు. అట్లాంటి నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఈ పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అవామీ లీగ్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో సైలెంట్గా మళ్ళీ ఒక పెద్ద భారీ మార్చ్కి వాళ్ళు పిలుపునిచ్చారు. వాళ్ళు 38 డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచారు. అందులో ప్రధానమైనవి నిత్యావసర వస్తువులు, తినడానికి తిండి బట్ట ప్రధానమైనటువంటివి, అట్లాగే ఎలక్ట్రిసిటీ, అట్లాగే ఇంటర్నెట్. ఎందుకంటే దాదాపు 40 లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారని అంచనా. వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్ మెయిన్ స్ట్రీమ్తో టోటల్గా సంబంధాలు కట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ పీఓకేలో ఉంటున్నటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో దాంట్లో చాలా మళ్ళీ డిఫరెన్షియేషన్ చాలా ఉంది. చట్టబద్ధంగా వాళ్ళకి అక్కడికి రావాల్సినటువంటి కొన్ని రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి చట్టసభల్లో. దాంట్లో పీఓకేలో ఉంటున్నటువంటి వాళ్ళు కాకుండా పీఓకే పేరుతో పాకిస్తాన్ గవర్నమెంటే అక్కడి నుంచి కొంతమందిని మళ్ళీ ఇక్కడికి పంపించి వాళ్ళని ఎన్నిక చేయించి వాళ్ళందరినీ కూడా అధికారంలో పెడుతోంది అనేది ఇంకొక వర్షన్. సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ దాంట్లో ఉన్నాయి. ఇదేమైనా పాకిస్తాన్ ఆర్మీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ వ్యక్తమవుతోంది. ఇష్యూ రాను చాలా సీరియస్గా మారుతోంది. ఓవైపు బలూచిస్తాన్ చాలా తీవ్రంగా పాకిస్తాన్ ప్రతిఘటిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఏ క్షణాన వీలైతే ఆ క్షణాన అటాక్ చేయడానికి అది కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలే ద్రవ్యోల్బణం, ఆర్థికంగా తీవ్రమైనటువంటి పీకలవుతున్న నష్టాల్లో కూరుకుపోయినది పాకిస్తాన్. ప్రతి విషయంలోనూ ప్రజలకి జవాబుదారీతనం ఏమీ లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ పిఓకేలో జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక ఘటనలు ఎక్కడికి దారితీస్తాయి, అసలు ఏంటి పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలని వారితో డిస్కస్ చేద్దాం. నమస్కారం రామ్మోహన్ గారు. శివప్రసాద్ గారు నమస్కారం. సార్, ఈ పాకిస్తాన్లో నిన్న జరిగినటువంటి కాల్పులు, అందులో 6 మరణించడం, చాలామంది 10ల సంఖ్యలో చాలామంది గాయపడ్డం, వాళ్ళలో కొంతమంది సీరియస్గా ఉంది, ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. ఇవాళ ఆర్మీకి వ్యతిరేకంగా ఇవాళ మళ్ళీ ఓ లాంగ్ మార్చ్ ఒకటి ఏర్పాటు చేసింది. ఇవాళ ఈ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అవామీ సంఘటనకు సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది లాంగ్ మార్చ్ ఏదో ఒకటి నిర్వహిస్తోంది. అది ముఖ్యంగా రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు జరుగుతున్నటువంటి ఈ మార్చికి మళ్ళీ విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఇష్యూ ఎందుకు ఇంత తీవ్రతరం అవుతోంది, అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది పిఓకేలో? గారు మీకు అట్లాగే కాశ్మీర్లోని మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో మన భూభాగంగా మనం చూపిస్తున్నాం. నుంచి దాని మీద వివాదం ఉన్నది మనదే. కానీ వాళ్ళు శాండ్విచ్ లాగా నా ఉద్దర్ నా ఘర్కా నా ఘాట్ కాని పరిస్థితి తయారైంది వాళ్ళది. ఎందుకంటే పాకిస్తాన్ పాలనలో ఉంటది కానీ పూర్తిగా పాకిస్తాన్ పాలనలో ఉండదు. రెండు ఉంటాయి అక్కడ సమస్య. అంటే మీరు పాకిస్తాన్ పౌరులకు ఉన్న హక్కులు అన్ని హరిస్తుంటారు. ఇక్కడికి వచ్చే కల్లా పౌరులకు ఉన్న హక్కులు కూడా అక్కడనే దుర్మార్గం అంటే ఎంతకంటే దుర్మార్గం ఇక్కడ. రెండవది తీవ్రవాద స్థావరాలు పెట్టి వాళ్ళ ద్వారా బెదిరిస్తున్నారు, సైన్యం ద్వారా బెదిరిస్తున్నారు. నేను 2 సార్లు బారాముల్లా సెక్టర్ దాకా పోయి వచ్చిన వాడిని. పూంచ్, బారాముల్లా ఆ ప్రాంతాన్ని చూసుకుంటే మీకు అవతల కొద్ది దూరం, శ్రీనగర్ నుంచి 50 కిలోమీటర్లు పోతే మన రాజ్యంలో కదా. ఈవోకి 2 రకాలు నష్టపోతుంది. ఒకటేమో ఇప్పుడు వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే దేశంలో ఉన్నాం కదా, మీ దేశ పౌరులు అంటున్నారు కదా, మీరు సైనిక కార్యకలాపాల కోసం లేకుంటే తీవ్రవాద స్థావరాల కోసం మనం ఉపయోగించుకుంటున్నారు తప్ప శాండ్విచ్ లాగా మేము ఉపయోగపడుతుంది తప్ప మాకు హక్కులు ఉండవా? గోధుమ బిడ్డ 500 రూపాయల కిలో అవుతుందా? ఇతర నిత్యావసర వస్తువులు మాకు అందుబాటులో ఉండవా? పెట్రోల్ డీజిల్ మాకు అందుబాటులో ఉండవా అని కనీస అవసరాల కోసం రోటీ, కపడా, మకాన్ పెట్ట దొరుకుతలేదు సమస్య. ఇటీవలనే బంగ్లాదేశ్ లాంటి దుర్మార్గమైన దేశం ఏం చేసింది, ఆ ప్రాంతాన్ని మన దేశం ప్రాంతం కాకుండా పాకిస్తాన్ ప్రాంతంగా చూపించి చూసాం. మనం మ్యాప్ మార్చేసింది బంగ్లాదేశ్, చూసాం కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే
పాకిస్తాన్ అదుపులో ఉండి వాళ్ళ పౌర హక్కులు ఎట్లాంటి లేకుండా చేస్తున్న దానిలో ఇవాళనే పౌర ఉద్యమం ఉండయింది. ఒక రకంగా చెప్పాలంటే పహల్గాం దాడి తర్వాత మన ఆక్రమిత కాశ్మీర్ ప్రజల్లో చాలా అసంతృప్తి రేగింది. ఒక రకంగా చెప్పాలంటే మనం దాడి చేస్తే మనం కేవలం సైనిక స్థావరాలను దాడి చేసినాం. వాళ్ళు చేసిన పని ఏంటి, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దానిలో పాలన ముజఫరాబాద్ రాజధాని అది. అక్కడ పాలన సరిగ్గా చేయరు, పరిపాలన కనీసం పౌర సౌకర్యాలు కల్పించారు, కనీస అవసరాలు తీర్చారు, కానీ మా పాలనలో ఉండాలంటారు. మీ దుర్మార్గ పాలనలో మేము ఎందుకు ఉండాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా అక్కడ పెద్ద ఎత్తున మేము ఇండియాలో కలుస్తాం, మాకు ఇండియానే కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. దాని మీద కోపం, వీళ్ళకి ప్రజల మీద కోపం, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ పాకిస్తాన్ పాలకులకు దాని మీద కోపం. ఇటీవల ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత డైరెక్ట్ గా బహిరంగ ప్రదర్శనలు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి అంటే మీకు పూర్తి స్థాయిలో మేము ఇండియాలో కలుస్తామన్నారు. వీళ్ళే కాదు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పక్కన పెడదాం, బెలూచిస్తాన్ ప్రజలు ఏమంటారు, మా ప్రధాని మోడీ అంటున్నారు. బెలూచిస్తాన్ వాళ్ళైతే కాకపోతే అటు మన ఇరాన్ పక్కన ఉన్న బెలిస్తాన్ అయితే చూస్తున్నాం మనం. కనుక అంతర్గతంగా పాకిస్తాన్ లో రేపు మిగిలేది ఏమైనా ఉంటే, ఇట్లాగే చేస్తే వాళ్ళు మిగిలేది ఏమైనా ఉంటే ఏది ఉంటదంటే పంజాబ్ సింధు మాత్రమే ఉంటది. పక్కన పంట్లుస్తాన్ మేము వేరే ఉంటాం అంటున్నారు. అట్లాగే మన ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న మన 3 జిల్లాలు ఉన్నాయి, మేము మొదటి నుంచి డ్యూరాండ్ నాకు ఒప్పుకోలేం, మేము ఆఫ్ఘనిస్తాన్ పౌరులని వాళ్ళు అంటున్నారు. ఈ స్థితిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో దమనకాండ జరుగుతుంది. నిన్నటి చాలా ఘోరము, మనం ఖండించడం, ప్రపంచం అంతా ఖండిస్తున్నది. ఖచ్చితంగా ఆర్మీ చంపడం తప్పు. ఇది ఇంకా మళ్ళీ ఇవాళ శాంతియుత పోరాటం మీద వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు డిమాండ్ ఏమంటున్నారు, మా కనీసం పాకిస్తాన్ ఇండియాలో ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ ఇండియాలో కలపని వాళ్ళు ఏం డిమాండ్ చేస్తలేరు. వాళ్ళు మాకు పౌర హక్కులు కల్పించండి, కనీసం మీ ప్రభుత్వంలో ఉన్నాం కదా, మీ పరిపాలనలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు, తీవ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారు, భారత్కి వ్యతిరేకంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, కానీ మేము ప్రజలం కదా, మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని వాళ్ళు అంటున్నారు. స్పందించాల్సిన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం దమనకాండతో 6 చంపింది. చాలా ఇప్పుడే కాదు, లాస్ట్ టైం జరిగినటువంటి యాజిటేషన్ లో కూడా చాలా తీవ్రమైనటువంటి దౌష్యం చూసాం మనం పాకిస్తాన్ సైన్యం నుంచి. 2 రకాలు. అసలు పాకిస్తాన్ పాలకులు పాకిస్తాన్ చేతిలో లేరు శివప్రసాద్, మీకు తెలియదు కాదు. ఎట్లా అంటే పాకిస్తాన్ పాలకులు ఎన్నికల పాలకులు ఎవరిని ఇంతవరకు అది విద్వేషాల పునాది మీద రేపడింది పాకిస్తాన్ దేశమే. ఇప్పటి వరకు పాకిస్తాన్ పాలకులు పూర్తి స్థాయి 5 ఏళ్ళు పూర్తి చేసిన ప్రధానమంత్రి గానీ అధ్యక్షులు ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఎప్పటికి మధ్యంతరం దిగిపోవడమే, సైన్యానికి కోపం వచ్చినా దిగిపోవడమే, వాళ్ళకు పని రాకుండా చస్తే దిగిపోవడమే కదా. భుట్టో లాంటి వాడిని ఉరిదీశారు, బెనజీర్ భుట్టోని బయటకు పంపించారు. మొన్న స్పోర్టివ్ స్పీడ్ తో మాట్లాడి మన పాకిస్తాన్ లో మన ప్రధానమంత్రి చేసిన మన ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడిని కూడా ఇంటికి పంపించారు, చూసినాం కదా మనం. అంటే వాళ్ళకు పడకపోతే పాలకులు ఎవరి చేతిలో ఉంటారు, సైన్యం చేతిలో ఉంటారు. సైన్యం ఎవరి చేతిలో ఉంటది, తీవ్రవాదుల చేతిలో ఉంటుంది. చూడండి ఎంత లింక్. తీవ్రవాదుల చేతిలో ఉన్న సైన్యం ఏదైతే ఉందో ఇవాళ ఎంత దుర్మార్గం చేస్తుంది అంటే, చివరికి అమెరికా అధ్యక్షుడు లాంటి వాడు కూడా ఇవాళ ఆసిఫ్ పునర్తో మాట్లాడుతా అంటున్నాడు, కానీ షెహబాజ్ షరీఫ్ తో మాట్లాడుతా అంటలేడు కదా. చూస్తున్నాం కదా, షెహబాజ్ షరీఫ్ తో మాట్లాడి దౌత్యనీతి ఎట్లుండాలి, అక్కడ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు, ఇక్కడ అధ్యక్షుడు అట్లుండాలి కదా, ప్రోటోకాల్ ఉంటది కదా. విడిచిపెట్టి మన పాకిస్తాన్ సైన్యాధికారిని ఎందుకు పిలుస్తాడు, షెహబాజ్ షరీఫ్ని పిలవకుండా తర్వాత ఇద్దరిని పిలుస్తాడు, చూస్తున్నాం. అందుకే రామోహన్ గారు, అందుకే ఈవెన్ పిఓకేలో ఇస్తున్నటువంటి నినాదాలు వాటన్నిటిలో కూడా ఆసిం మునీర్కి వ్యతిరేకంగా మాత్రమే నినాదాలు చేస్తున్నారు వాళ్ళు. అవును, కానీ సమస్య ఏంటంటే సైన్యం నుంచి వచ్చిన పాలకులు కూడా ప్రజాస్వామ్యంగా పాలించిండ్రా. ఇప్పుడు మన ముషరఫ్ వచ్చిండు, ఎక్కడి సైన్యం నుంచి వచ్చిండు కదా, తిరుగుబాటు చేసి వాళ్ళందరికీ చంపేసి, మరి అటువంటి వాడు కూడా సరిగ్గా పాలించలేదు, ఆయనను కూడా సైన్యం మళ్ళీ ఆగం చేసింది. చూడండి, అంటే ఇక్కడ ఏంటంటే సైన్యం చేతులు లేదు, ప్రజాపాలకుల చేతులు లేరు. చివరికి ఎక్కడికి పోయిందంటే ఇవన్నీ కలిసి మన తీవ్రవాదుల చేతులకు పోతుంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే అసలు ఈ హత్యాకాండకు సైన్యమా కారణము లేకపోతే తీవ్రవాదులా చెప్పాలి ఒకటి. ఎందుకంటే సైన్యంగా సమాధానం చెప్పాల్సింది పాకిస్తాన్ పాలకులు చెప్పాలంటున్నాడు. ఎట్లా అంటే పాకిస్తాన్ పాలకులు గతంలో చూసాం కదా, ఈ మనం 6 స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పెట్టి చేస్తే ఆ చనిపోయిన తీవ్రవాదుల మన సంతాప సభలో పాల్గొన్నారు. దాంతో పాటు వాళ్లకు పాకిస్తాన్ జెండా కప్పింది వాళ్ళకు, ఆ తీవ్రవాదులకు. దుర్మార్గం కదా అవుతారు, కరెక్ట్ కదా. అంటే అధికార హోదాలో హాజరైనరు, సైనిక లాంఛనాలతో చేసిండ్రు, వాళ్ళను సైనిక దుస్తులు ధరించిండ్రు పాకిస్తాన్ సైన్యం. దుర్మార్గం కదా. వాళ్ళు తీవ్రవాదులు మాకు ఏం సంబంధం లేదని ఒక రకంగా బుక్కాయిస్తుంటారు పాకిస్తాన్. మళ్ళీ రెండో దశలో ఏమంటుంది,
మాకు సంబంధమే అంటుంది. రెండు కదా బహిరంగంగా మొన్న పట్టుబడ్డారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం చూసుకుంటే మనం చూస్తే దుర్మార్గంగా వాళ్ళు అదే ఏదైతే అలా చనిపోయిన మన తీవ్రవాదులు వాళ్ళకి సంతాపం వాళ్ళ శవాలకు దహన సంస్కారం అధికార లాంఛనాలతో చేసింది కదా, దుర్మార్గం కాదంటారా? అందుకని ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు ద్వంద్వ నీతి అవలంబిస్తున్నారు. మీరు మా దేశంలో ఉన్నారంటారు, మళ్ళొకసారి లేమంటారు. అంటే ఇది ఏంది అన్నట్టు? ఉంటే మాత్రం మరి పౌర సౌకర్యాలు కల్పించాలి కదా. కనీసం గోధుమ పిండి కనీసం వాడు రొట్టెలు చేసుకోవడానికి కూడా లేకుండా కావాలని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. మంచినీళ్ళు లేవు, కరెంట్ లేదు, తినడానికి రొట్టెలు లేవు, ఏమీ లేనటువంటి దయనీయ పరిస్థితి ప్రస్తుతం పిఓకేలో ఉన్నటువంటి ప్రజలకు ఏర్పడింది. ప్రతి ఒక్కరూ పిఓకేతోనే రాజకీయం చేస్తున్నాడు ప్రస్తుతం. ఇట్లాంటి పరిస్థితుల్లో కనీస చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్. ఖచ్చితంగా నేను మొదలు చెప్పినట్టే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు ఇవాళ శాండ్విచ్ అయింది రెండు దేశాల మధ్యన. మన దేశంలో ఉన్న బాగుండేది అని ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అక్కడ తీవ్రవాదం ప్రోత్సహించింది ఆ కాశ్మీర్, ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా దానిలో భాగం అండి. ఈ పాపంలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. గతంలో దుర్మార్గంగా ఇప్పుడు వాడు కొడుతుంటే మనం జ్ఞాపకం వస్తున్నాం. లేకపోతే మొన్నదాకా చేసిన పని పౌరులు కూడా స్టోన్ మన త్రోన్ పెళ్లింగ్ చేసింది కదా. చూడండి మీరు 500 రూపాయలు నోటిస్తే సైన్యాల మీద దాడి చేసిండ్రు రాళ్లతోని కదా. అందుకనే ఆ ప్రజల భాగస్వామ్యం ఎప్పుడైతే నోట్ల రద్దు అయిన తర్వాత అప్పుడు ఈ స్టోన్ పెళ్లింగ్ ఆగింది అంటున్నాను నేను కదా. అంటే నోట్ల రద్దు కాకముందు దొంగ నోట్లతో అసలు ఆ డబ్బే కాదు, లీగల్ డబ్బు కూడా కాదు, ఇల్లీగల్ గా డబ్బును మోటివేట్ చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో స్టోన్ పెల్లర్స్ ని తయారు చేసుకున్నారు కదా. అందుకని ఏమన్నా పాకిస్తాన్ ప్రజల కష్టార్జితాన్ని వీళ్ళ మీద పెట్టడానికి ఇష్టపడతలేదు. ఏది మన ఆక్రమిత కాశ్మీర్ మీద. కనుక ఖచ్చితంగా ఆక్రమిత కాశ్మీర్ లో ఇవాళ అనాథ బతుకులు బతుకుతున్నారు వాళ్ళు. నా ఉదర్ నా ఇద్దరు నా ఘర్కా నా ఘాట్కా ఆ పరిస్థితి తయారైంది. ఇప్పుడు వాళ్ళు తిరగబడుతున్నారు. అసలు సంగతి తెలుసుకుంటారు. పాకిస్తాన్ యొక్క అసలు స్వరూపం ఇన్ని రోజులు తెలిసింది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం కూడా తప్పు చేసిందా అంటే చారిత్రక సందర్భాన్ని మనం తప్పు పట్టలేము. నెహ్రూ హయాంలో నిజంగానే 2 సార్లు మనం లాహోర్ దాకా కొట్టుకుపోయినప్పుడు మన ఆక్రమిత కాశ్మీర్ మనమే రక్షించుకుంటే మనమే కలుపుకుంటే అయిపోయేది. అంటే ప్రజల మద్దతు లేదు శివప్రసాద్ గారు అప్పుడు. ఇప్పుడు ప్రజల మద్దతు ఉంది. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా మన అమిత్ షా అన్నట్టు అట్లా విదేశాంగ మంత్రి మన రాజ్నాథ్ సింగ్, జయశంకర్ వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు, జయశంకర్ గారు, అట్లాగే అమిత్ షా అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్మోహన్ గారు ఇప్పుడు రామ్మోహన్ గారు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా పాకిస్తాన్ని దాదాపు మనం లాహోర్ దాకా కొట్టుకెళ్ళి కూడా ఎందుకు వదిలేసి వచ్చాము అంటే అది ఒక చారిత్రక తప్పిదంగా అది భావించవచ్చు. అట్ ద సేమ్ టైం కానీ అప్పటికి ప్రజల ఆమోదం లేదనేది ఆయన చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్. ఈరోజు ప్రజలే ఎదురు తిరుగుతున్నారు, మేము వెళ్ళిపోతాం, మేము భారత్లో ఉంటామని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ కాదు రేపు పొద్దునైనా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అటు రాజ్నాథ్ సింగ్ గారు కానీ, లేకపోతే ఇటువైపు జయశంకర్ కానీ, లేకపోతే అమిత్ షా కానీ వీళ్ళంతా కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా రామ్మోహన్ గారు చెప్తున్నటువంటి విషయం. రామ్మోహన్ గారు చెప్పండి, ప్లీజ్ క్యారీ ఆన్. కరెక్ట్. ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రజల మద్దతు లేనిది ఆక్రమిత కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకుంటే అదే ప్రజలు తిరగబడితే మనం ప్రజల్ని చంపలేం కదా. మన ఆపరేషన్ సింధూర్లో స్పష్టంగా పెద్ద ఎత్తున సైనిక స్థావరాల మీద దాడి చేసి వచ్చా, మన తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసి వచ్చేసా. ఎక్కడ పౌర అవసరం మీద పెట్టలేదు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, పౌర విమానాలు అక్రమంగా మన భూభాగంలోకి మళ్లించి పెద్ద ఎత్తున మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అప్పటికి తెచ్చుకోలేము మనం. 1971 లో ఓడిపోయారు, 65లో ఓడిపోయారు కదా, 65 లో ఓడిపోయారు, 71 లో ఓడిపోయారు, ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో ఓడిపోయారు. అసలు ఎక్కడ ఓడిపోయింది చెప్పండి వీళ్ళందరూ కూడా కదా. అందుకనే సమస్య లేదు. వీళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కనుక మన వైపు ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని కలుపుకునే అవకాశం వస్తుంది. స్పష్టంగా ఎన్నడైనా మాదే కాశ్మీర్ అని చెప్పి అమిత్ షా అన్న, మోడీ గారు అన్న అందరూ అంటున్నారు. రేపు ఆ ముహూర్తం కూడా వస్తుందేమని నేను అనుకుంటున్నాను. అంటే తొందరలో ఇప్పుడు అటు బలూచిస్తాన్ లేకపోతే ఇటువైపు బలూచిస్తాన్ మీరు చెప్తున్నారు, ఇందాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. ఒక పక్క బలూచిస్తాన్, ఓ పక్క పిఓకేలో జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు ఇవన్నీ కలిపి పాకిస్తాన్ని పూర్తిగా విడదీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మీరు నమ్ముతున్నారా? స్వయంకృత అపరాధం చేసుకుంటుంది, అపరాధంతో ఉన్నది పాకిస్తాన్. ఇవాళ కాకుండా రేపైనా మనం మాత్రం చాలా ఓపిక పడుతున్నాం. ఇప్పుడు సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష మనకు కాదు, నెంబర్ 1 మీకు తెలియదు కాదు ప్రసాద్ గారు. ఇప్పుడు కూడా మనము ఎదుటివారి సార్వభౌమతను కాపాడుతాం.
నో ఫస్ట్ యూజ్ అణుశక్తిని మనం మొట్టమొదటి వారం కొన్ని సంతకాలు చేసినాం. అణుశక్తి మీద సంతకాలు చేయలేము, ప్రపంచవ్యాప్తంగా అందరూ సంతకాలు చేస్తే మనం అణుబాంబు తయారు చేయమని సంతకాలు ఎక్కడ చేయలేము మనం. కానీ మనం నో ఫస్ట్ యూజ్ పాటిస్తున్నాం. రెండోది ఏమంటున్నాం అంటే అంతర్గతంగా వాళ్ళ కలహాలు ఉంటే ఇప్పుడు మనం ఇంకో దేశం ఇటువంటి అమెరికా లాంటి దేశమో లేకుంటే ఇంకే దేశమైనా బలూచిస్తాన్ ప్రజల తిరుగుబాటును చూస్తే ఎన్నడో దాని మీద మనం ప్రయోగించేవాళ్ళం, ఎన్నడో దాన్ని స్వాధీనం చేసుకునే వాళ్ళం. అప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ మనకు అప్పుడు విడిపోయినప్పుడు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ మన భారతదేశం రెండు పక్కల ఎడాపెడా ఉన్నాయో మనం కూడా పాకిస్తాన్ ఒంటరి చేసి అటుపక్క బెలూచిస్తాన్ ఇండియా, ఇటుపక్క ఇండియా రెండు చేసేవాళ్ళం అంటున్నా నేను. అసలు అన్నీ వస్తుంది, ఆ శుభముహూర్తం ఎప్పుడు వస్తుంది అంటున్నా. కానీ ఏమైందంటే ఆ పెంట మనం కలుపుకోవడం కష్టం. ఇప్పుడు మీరు చూడండి, మీరు పాకిస్తాన్ లాహోర్ దాకా ఉడకపోయినాం, కొందరేమో అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ అయితే మరింత పేదరికంలో జారిపోతాం మన భారతదేశం, చాలా దుర్మార్గం అయిపోతాం. అఖండ భారత్ అంటే బంగ్లాదేశ్ కానీ ఇప్పుడు మయన్మార్ నుంచి ఇరాన్ వరకు అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కాకుండా ఇరాన్ అంటే చాలా రోజులు విడిపోయింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ వరకు మనదే కదా. ఇప్పుడు మన గాంధారి దేశం అంటాం, గాంధారి దేశం అంటే గాంధార్ అక్కడి నుంచి వచ్చింది ఆమె. కనుక మనం అవన్నీ పక్కన పెట్టి పాకిస్తాన్ కలుపుకున్నా మనం ఇంకా ఆటోమేటిక్ ప్రపంచంలో మనం 4వ ఆర్థిక వ్యవస్థ ఉన్నాం కదా ప్రసాద్ గారు, అది 12 పోతాం మనం అది కలుపుకుంటే. ఆ దరిద్రమే అంటున్నాను. పైగా ఇంకో పాయింట్ కూడా ఉంది దీంట్లో. పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ వాళ్ళు ఇండియన్స్, లేకపోతే జమ్మూ కాశ్మీర్ నుంచి వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు, అయితే ఇవన్నీ ఓకే. కానీ వాళ్ళంతా బాగా నటోరియస్గా చాలా భయంకరంగా తయారైనటువంటి పరిస్థితి మనకి గతంలో చూసాం. ఇండియాకి ఎదురు తిరిగిన సందర్భాలు చూసాం. వీరు చెప్పారు స్టోన్ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేశారు, అట్లాగే కౌంటర్ ఫిట్ కరెన్సీని ట్రాన్స్పోర్ట్ చేయడంలో వాళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారని. రేపొద్దున వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ అంతర్గతమైనటువంటి అల్లర్లు మొదలెడితే భారత్ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. అందుకని చాలా ఓపిక పడుతుంది ప్రసాద్ గారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని ఇటీవల 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత కొంచెం నెమ్మదిస్తున్నాయి పరిస్థితి చూసాం కదా. నేనైతే 2-3 సార్లు పోయినా జమ్మూ కాశ్మీర్ కు. అమర్నాథ్ దాకా పోయి వచ్చిన, ఒంటరిగా పోయినా, ఫ్యామిలీతో పోయినా. పరిశోధన జర్నలిజం ఎక్కడున్న జర్నలిస్టం కదా, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం కదా. అట్లా చూస్తే మీరు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలు కూడా మొన్నటిదాకా ఇండియా వేరు మేం వేరు అనుకున్నారు. నిజంగా వజీరే ఆజం అంటే ప్రధానమంత్రి మన ఇండియా కూడా ఉంటాడు, పాకిస్తాన్ మన జమ్మూ కూడా ఉండేవాడు కదా. ఎప్పటికీ మెల్లమెల్లగా కాంగ్రెస్ ఆయన నుంచే అధికారులను తోక కత్తిరిస్తూ వస్తే చివరికి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇలా రాష్ట్ర హోదా కూడా లేకుంటే అయిపోయింది కదా. 370 ఆర్టికల్ రద్దు చేసినాక 2 కేంద్ర పాలిత ప్రాంతాలు లడక్ కానీ ఇది కానీ అయిపోయింది. కనుక ఆ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు నెలకొనాలి అని మన గవర్నమెంట్ షరతు పెట్టింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ కూడా నిజమే మేము ఇండియాతో తప్పు చేసినామని అనుకునేది రెస్టారెంట్. అట్లా సేమ్ అక్కడ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ప్రజలు మారంది మనం బలవంతంగా కలుపుకుంటే ఉండరు. స్పష్టంగా చెప్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు వచ్చింది? 2 దేశాలు విడిపోయిన తర్వాత రష్యన్ భాష మాట్లాడే ప్రజలను వాళ్ళను అణిచివేస్తున్నారే కదా ఆడ రష్యాలో కలుస్తామని 20% భూభాగం రష్యాలో ఎందుకు కలిసింది? వాళ్ళ ప్రాంతాన్ని అవమానిస్తున్నారు, వాళ్ళ భాషను అవమానిస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఏంటంటే మీరు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎట్లా మెల్లగా దారికి వస్తున్నారో అట్లాగే ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా కావాలి. అంటే వాళ్లకు ఏదైనా దెబ్బ తగులుతావు అంటే మోకాలు చిప్ప పగులితే కానీ తెలియదు కనుక ఇప్పుడు తెలుస్తుంది. ఆహారం అంతలేవు, నీళ్లు అంతలేవు, నిప్పులు అంతలేవు, ఏది లేకుండా ఉన్నారు. కానీ తీవ్రవాద స్థావరాలకు మాత్రం అన్ని అంటున్నాయి. అదే ఆక్రమిత కాశ్మీర్ లో 10-12 తీవ్రవాద స్థావరాలు ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. చూడండి మీరు, మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా ఒక ఇస్లామిక్ దేశం, ఒక తీవ్రవాద దేశం ఉంటే పాకిస్తానే నేనన్నమాట కాదు. జో బైడెన్ ఇంతకుముందు ట్రంప్ కన్నా ముందా ఉన్న ప్రెసిడెంట్ అంటే వీళ్ళు ధీటని జవాబు ఇచ్చారు. అసలు నీవు నేర్పిన విద్య నీరజాక్ష, మాకు ఆఫ్ఘనిస్తాన్ మీద 20 ఏళ్ళు ఉన్నారు కదా, అప్పుడు దాడి చేయమని మమ్మల్నే కదా మీరు ప్రోత్సహించి, తాలిబాన్ల మీద వ్యతిరేకంగా మమ్మల్ని కదా మీరు చేసింది, ఇప్పుడు తాలిబాన్లు మా మీద పడుతున్నారు, మీరు చేయగానే కదా నన్నది. మరి తప్పు కదా. ఇప్పుడు పాములు పట్టేవాడు పాములు పట్టే వృత్తిలో చనిపోతాడు కదా, స్తంభాలెక్కేవాడు స్తంభాలు వెతికే వృత్తిలో చనిపోతాడు. ఇది అంతే. తీవ్రవాదం ప్రోత్సహించిన దేశం తీవ్రవాదంతో చచ్చిపోతుంది కదా కాదా. ఇంకా ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే పూర్తి స్థాయిలో ఇవాళ ఆక్రమిత పాకిస్తాన్ ప్రజలు ఇంకా కొంచెం కునారిల్లాలి. ఎప్పుడు కూడా ఒక సామెత ఉంది మన తెలుగులో, అంటే వేదనకు ఔషధం, ఆకలికి అన్నము వేదనకు ఔషధం అని. ఇంకా కునారిల్లిపోవాలి. నేను మాట అంటున్నాను, నేను వాడి మీద పగతో అంటలేను. వాళ్ళు భారతదేశం మమ్మల్ని ఆదుకుంటే తప్ప ఇక దిక్కు లేదు అని ప్రజలు మారితే తప్పనిసరి మనం స్వాధీనం చేసుకుంటాం. యుద్ధం ద్వారా అయినా సరే అది మన హక్కు. ఏది ఆక్రమిత కాశ్మీర్ మన హక్కు. కానీ 3 సార్లు పాకిస్తాన్ మీద గెలిచినా మనం ఎక్కడ కూడా సామ్రాజ్యవాదంతో పోలేదు. లాహోర్ దాకా కొట్టిన వాళ్ళు కూడా వెనకకు వచ్చేసామంటే దానికి కారణం అర్థం చేసుకోండి కదా. అందుకని ఇస్లామాబాద్ పాలకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మంచితనం చేతగానితనం కాదు, అట్లాగే మీ దుర్మార్గం మంచివాడిని కూడా చెడ్డవాడిగా మారుస్తుంది.
మంచివాడిని కూడా మరి రేపొద్దున మీ దేశానికి వ్యతిరేకంగా మారుస్తుంది. మొన్నటిదాకా మీ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలందరూ మీ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చిన వాళ్ళే కదా. తీవ్రవాదులు కుక్కకు బుక్ చేసినట్టు ఏదో ఆస్తి పెడితే కొందరంతా ప్రజలు వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు అదే తీవ్రవాదంతో బాధపడుతున్న అట్లాగే ఆర్థిక రాజకీయ సంక్షోభం వచ్చింది అక్కడ. ఇవాళ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారతదేశంలో విలీనం కావాలి అని కోరుతున్నారు. ఇంకా పెరగాలి, ఆ డిమాండ్ పెరగాలి. ఎప్పుడైతే మీరు ఆకలికి కాకుండా అన్నం పెడితే ఏమైతుంది, కారం పెట్టిన వాడు అంటారు. అట్లాగే మీకు వేదన లేకుండా ఔషధం పెడితే ఏమైతే, మీరు చూడండి మన గ్రామాల వైద్యం చేస్తాం, ఎక్కడైతే నొప్పి లేకుంటే నొప్పి జీడి పెట్టామనుకోండి, జీడి కాల్చి పెడతాడు, జీడి గింజలు కాల్చి పెడితే నొప్పి తక్కువ అవుతుంది. అదే నొప్పి లేని దగ్గర పెడితే ఏమవుతుంది, ఉండవుతుంది అక్కడ. ఇప్పుడు మనం వాళ్ళ నొప్పి వాళ్ళకి తెలవాలి, వాళ్ళు మూకుమ్మడిగా మమ్మల్ని కలుపుకొని మహాప్రభు అని చేతులు ఎత్తాలి. గజేంద్ర మోక్షంలో ఏనుగు కనుక విష్ణుమూర్తిని ఎట్లా ప్రార్థించిందో అట్లా ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మన వైపు గట్టిగా చూసిన రోజు మనం గంటల పని అంటున్నాం, నిమిషాల పని గంటల పని అంటున్నాం. చూసాం కదా, మన 6 స్థానాలను అరగంటలు కొట్టించేసినాం. అది లెక్క కాదు మనకి. మన ఆక్రమిత కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో భాగమని మనం చూపించుకుంటున్నాం. మొదటి నుంచి మనదే అంటున్నాం. చెప్తున్నాం కదా, శ్రీనగర్ నుంచి 50-60 కిలోమీటర్ల దూరం పోతే ముజఫరాబాద్ దాని పక్కనే అవతలనే ఉంటుంది రాజధాని. వాళ్ళ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని. దాని కొడితే వాళ్ళు మొత్తం అంతా వచ్చేస్తుంది మనకు అంటున్నాం. అది ఖచ్చితంగా ఇవాళ కాకుండా రేపు అంటే ఓపిక ఉండే సబర్ కాపాలి మిఠారా అవుతా అని సామెత. ఇవాళ కాకపోతే రేపు కాకుండా ఎల్లుండి ఆక్రమిత కాశ్మీర్ మన వశం అవుతుంది. దానికి ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవడు తెలిసినాడు. ఇప్పుడు ముహూర్తం ఆసన్నమైంది. ఆ ప్రజలు ఇవాళ కునారిలు పోయినారు. ఆ పాకిస్తాన్ పాలకులతో మొత్తం మోసపోయినారు. ఇవాళ కాకుండా రేపైనా వాళ్ళే తిరగబడతారు. ఆ సైన్యాన్ని వాళ్ళే పారదవుతారు, ఆ తీవ్రవాదులను వాళ్ళే చంపేస్తారు. అప్పుడు కదా మనం జోక్యం చేసుకుంటాం అంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు, చక్కటి సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.